ఇవి తోటకూర కాళ్ళు ఉన్నాయి. లేత కాళ్ళు అయితే కనుక దీంతో పెసరపప్పుతో పాటు ఇది ఇగురు వేసుకోవచ్చు అంటారు. మరి కొంచెం ముదురుగా ఉన్నాయి కదా, అందుకని వీటితో పాటు ములక్కాయలు కూడా కలుపుకుని పులుసు వేసుకుంటే ములక్కాయల పులుసు మాదిరే ఉంటుంది. కాడలు పారేయకుండా తోటకూర కాడలు ప్లస్ ములక్కాడలతోటి పులుసు పెట్టుకుందాం. ఓకే, మొదలు పెట్టేద్దాం. చూడండి, ములక్కాయ ఇచ్చే సుగుణాలు ప్రపంచం అంతా తెలుసు. తోటకూరలో ఉన్న లోహం, ఐరన్ రక్తాన్ని వృద్ధి చేస్తుంది. అందుచేత ములక్కాయ తోటకూర ఒక తిరుగులేని కాంబినేషన్. ఇప్పుడు పులుసు కూర కనుక దీనికి తగినంత ఉల్లిపాయ కోసు. ఈలోపు చింతపండు కూడా కొత్త చింతపండు కాబట్టి పుల్లగా ఉంటుంది, పండుని బట్టి వేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోవాలి. నాలుగు ఉంటుంది ఇది. ఈలోపు ఉల్లిపాయ కోసుకుని అన్నీ కోసుకోవటం అయ్యింది, కూర వండుకోవటం మొదలు పెడదాం. ఇది నేను గానుగా వేరుశనగ నూనె వాడతాను. నియమంగా గానుగా వేరుశనగ నూనె వాడితే కనుక ఆరోగ్యానికి చాలా. టేబుల్ స్పూన్ వేసాను కదా, ఇంకో టేబుల్ స్పూన్ వేద్దాం, ఎందుకంటే ఉల్లిపాయలు వేగాలి. ఒక 2.5 టేబుల్ స్పూన్లు నూనె వేసాం. ఇప్పుడు తాలింపు వేసుకున్నాము. ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. పచ్చి వేసాను, సడలింది అంతే. ములక్కాయలు వేసుకున్నాం. ఆ తర్వాత ఇవి కూడా కొంచెం ముదిరే కాబట్టి ఇవి కూడా వేసేస్తాం. రుచికి సరిపడా ఉప్పు వేసారు, పసుపు, కారం తర్వాత కొంచెం మధ్యాక ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టి కొంచెం మూత పెట్టుకుంటే ముక్కలు వేగుతూ ఉన్నప్పుడు చింతపండు పులుసు పెట్టుకుని అలాగే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ములక్కాయలు ఉన్నాయి కదా, ములక్కాయలు టైం తీసుకుంటాయి ఇంకా నెమ్మదిగా సిమ్లో మగ్గనివ్వాలి. 1-2 సార్లు తీసి కలుపుకుంటూ ఉండాలి, మంచి వాసన వస్తుంది. అవును, రుచికి సరిపడా కారం వేసి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుంటాం. కొంచెం పులుసు మరీ పులుసు కాకుండా దగ్గర పులుసు. ఒకసారి పోర్చుద్దాం. పొటాటో వేసేద్దాము. వేసేసి మళ్ళీ ఒక 2-3 మినిట్స్ నుంచి తీసి సో ఇప్పుడు గిన్నెలోకి తీసుకుని పైన ఈ కూర అసలు 2 ఫైబర్ రిచ్ అనమాట. ఇది ములక్కాయలు, కూరకాయలు కూడా ఫైబర్ రిచ్. ఈ కూర కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఇంట్లో తయారు చేసుకోండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.